ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు భద్రాద్రి శ్రీరామచంద్రుడిని పూజించినట్లే. వామాన్ కస్థిత జానకీ పరిలసత్ కోదండ దండం కరే చక్రం చోర్బకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే విభ్రాణం జలజాతపత్ర నయనం భద్రాద్రిమూర్తిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఈరోజు ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. ఎడమ తొడపై కూర్చున్న సీతాదేవితో విరాజిల్లుతూ ఎడమ చేతిలో కోదండమనే గొప్ప ధనస్సును, పై కుడి చేతిలో సుదర్శన చక్రాన్ని, పై ఎడమ చేతిలో శంఖాన్ని, క్రింది కుడి చేతిలో బాణాన్ని ధరించినవాడు, తామర రేకుల వంటి విశాలమైన కన్నులు కలవాడు, భుజకీర్తులు మొదలైన ఆభరణాలతో అలంకరింపబడినవాడు, లక్ష్మణునితో కూడి భద్రాచలం పర్వతంపై మూర్తిగా వెలసి ఉన్న ఆ రఘువంశ ప్రభువైన శ్రీరామచంద్రమూర్తిని నేను పూజిస్తున్నాను. ఈ శ్లోకం వల్ల కలిగే లాభాలు: శత్రుబాధలు తొలగిపోతాయి, భక్తికి సంబంధించిన అండ లభిస్తుంది, కుటుంబ శాంతి, సిరి సంపదలు పెరుగుతాయి, రాముని కృపతో భక్తుల కోరికలు నెరవేరుతాయి, కర్మబంధనాల నుండి విముక్తి లభిస్తుంది. ఉపసంహారం: ఈ శ్లోకం శ్రీరామ భక్తికి మార్గదర్శకం. శ్రీరామచంద్రుని అనుగ్రహాన్ని పొందడానికి ముఖ్యమైనది. భద్రాచలం వెళ్ళి భక్తిపూర్వకంగా శ్రీరామచంద్రుని దర్శనం చేసుకోవడం వల్ల భక్తులకు సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. శ్రీరామచంద్ర పాదుకాభ్యాం నమః. జయ శ్రీరామ్.